ఈ రోజు నుంచి నెక్స్ట్ సార్ ఆర్టీఓ సార్ మనం ఎక్కువ మంది నిలబడ్డాం కదా మా పాప టెన్షన్ లేదు. బేబీస్ కాడి నుంచి ఇంజక్షన్ అలవాటు చేసి ఉన్నాను. మేడం వేస్తే ఇంజక్షన్ ఎప్పుడు ఇంకొక పాప సార్ అక్కడ ఉంది ఉండుమా ముఖ్యంగా మా మాధవరెడ్డి గారు అలాగే బెజవాడ రవికుమార్ గారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు వీరందరూ కూర్చొని చర్చించుకొని ఎలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మేము ఈ క్యాన్సర్ కార్యక్రమాన్ని తీసుకున్నాము. సో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు గల ఆడవారికి దాదాపు సుమారుగా 1150 మంది రోజుకి ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రాజెక్ట్ తీసుకొచ్చి కావాలను ఏర్పాటు చేసి చెప్పి అనుకున్నాము. అందులో మాకు ఎదురైన సంవత్సరం నుంచి ప్రాజెక్టు కృషి చేసాము. అది ఈ సంవత్సరం ఫిబ్రవరికి మాకు సాకారమైంది. ఈ ప్రాజెక్టు 1/3 కావాలి నోటిలో మేము ఆన్సర్ చేశాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో 4 సీరోటైప్స్ ఉంటాయి. 6, 11, 16 and 18 ఉంటాయి. కాబట్టి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఉమెన్ పాపులేషన్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. కాబట్టి ఈ క్యాన్సర్ మనం నివారించడానికి కోసంగా 12 to 14 years పిల్లలకు మనం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇది ఇన్యాక్టివేటెడ్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమైతే గవర్నమెంట్ చెప్పినా మేము వేసాము వ్యాక్సిన్. అది కూడా మేము మార్చి 12 మన ఎమ్మెల్యే గారే మా రాజ్యాంగంలో ఇనాగ్రేట్ చేస్తారు. ఈరోజు కూడా ఇక్కడ సర్వేబ్యాక్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇది ఇక్కడ రెడ్ క్రాస్లో సారే ఇనాగ్రేట్ చేశారు. కాబట్టి దీనికి ఏంటంటే 2 డోసులు ఉంటాయి. ఈ 2 డోసులో 6 months ఇంటర్వల్తో మీకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇచ్చిన సర్టిఫికేట్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్లో మీకు సెకండ్ డోస్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈరోజు ఇక్కడ వ్యాక్సిన్ వేసుకొని వేరే చోట ఇంకొక వ్యాక్సిన్ అయితే వేసుకోకూడదు. కాబట్టి పిల్లలందరూ పేరెంట్స్ కానీ ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జాగ్రత్తగా పెట్టుకొని సెకండ్ డోస్ షెడ్యూల్ మనకి December 22 ఇచ్చారు. కాబట్టి అక్కడికి వచ్చి వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే సింగిల్ డోస్ వైల్ HCC ఇంట్రామస్కులర్ లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తారు. కాబట్టి మనం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడం కోసంగా ఇది మన 12 to 14 పిల్లలందరికీ వస్తుంది. కాబట్టి మిగతా పిల్లలందరూ వచ్చి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లోపల 90% వ్యాక్సినేషన్ అయి ఉండాలి. ఈ ఏజ్ గ్రూప్లో పిల్లలు 70% స్క్రీనింగ్ అయి ఉండాలి. మొత్తం ఈ ఏజ్లో పిల్లలకి అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ అయి ఉండాలి. 90% ఆల్రెడీ క్యాన్సర్ తోటి ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ ప్రారంభమై ఉంటారు. ఇది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఒక మ్యాప్. 20-30 సంవత్సరంలో ఈ 90, 70, 90 ప్రకారంగా ఉండగలిగారు. అవి తీసుకురావడం కోసం ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. అది కూడా ఈ లోపల తీసుకురాకపోయినా దాన్ని దరిదాపులకు మనం చేరుకున్నా కానీ ఆ
భావన అనేది ఎంతో మందిని ముందుకు కలిగిస్తుంది అనేది కంపల్సరిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవకాశం. రెడ్ క్రాస్ చేయబడే క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఇంకా 3 నెలల్లో రూపుదిద్దుకోబోతుంది. మెమోగ్రామ్ కూడా దానికి రాబోతుంది. చాలా తక్కువ సెంటర్స్ లో మెమోగ్రామ్ అంటే రొమ్ము క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయడం కోసం ఉన్న కొన్ని లక్షలతో కూర్చున్న మిషన్, దాన్ని కూడా మనం తీసుకురావడం జరగబోతున్నట్టుగా మాకు ఇప్పుడు అంచనాలు వస్తున్నాయి. కాబట్టి 100% క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఇందాక ఎమ్మెల్యే గారు అడిగారు, ఇది దేనికి ఒక దీనికైనా అదే మేము ఆన్సర్ చెప్పాం. ముందు 3-4 నెలలు ఈ రెండుకే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే దాని సక్సెస్ రేట్, వర్కింగ్ రేట్ను బట్టి చూసుకొని మిగతా ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మగవాళ్ళకు క్యాన్సర్లో కూడా స్క్రీనింగ్ చేయడానికి పెట్టాం. అందులో రోటరీ పూర్తిగా భాగస్వామ్యంతో రెడ్ క్రాస్లో చేసి ఈ క్యాన్సర్ చేసే ప్రధానంలో కూడా మేము అందరం కలిసిమెలిసి పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. రీసెంట్గా చేయడం జరిగింది. ఆ రోజు కావలిలో 35 మెంబర్స్ ఉంటే ఆ 35 మెంబర్స్ని ఇలాగే ఇదే విధంగా కావలిలో ఉన్న వివిధ వర్గాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన వారందరూ కూడా సర్వీస్ చేయడానికి రోటరీ క్లబ్ లో జాయిన్ కావాల్సిందిగా ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారిని తీసుకొని ఈ రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యి వివిధ రోటరీ మిత్రులందరినీ స్టేజ్ మీద పిలిచేయవలసిందిగా కోరుచున్నాము. అందరూ బ్యాక్ సైడ్ లైన్ లో ఉంటే రోటరీ క్లబ్ లో దీనందరినీ వాళ్ళందరూ వెళ్ళిపోతారా? ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరినీ ఉత్తేజపరిచినటువంటి గౌరవనీయులు డైనమిక్ లీడర్ శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈరోజు రోటరీ క్లబ్ కావలి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఐఎంఏ కావలి వారి సహాయ సహకారాలతోటి హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపుని కావల్లో రెడ్ క్రాస్ భవనం నందు 10 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి మాకు సహకరించినటువంటి మా రోటరీ ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పెన్సకోలా, రోటరీ క్లబ్ ఆఫ్ గల్ఫ్ బ్రీజ్ రోటరీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ 1150 మంది బాలికలకు మేము ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను నివారించడానికి అత్యుత్తమంగా WHO గైడ్లైన్స్ ప్రకారం వీరికి ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనం 98% ఈ యొక్క గర్భకోశ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అలాగే ఈ క్యాంపుని ఈరోజు మా యొక్క రోటరీ పెద్దలు PDG భరత్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా యొక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ MK రవీంద్ర గారు, మొమ్మిన సతీష్ గారు, మునిగిరీష్ గారు, అలాగే IMA అధ్యక్షులు రామస్వామి గారు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు, అలాగే రవిప్రకాష్ గారు, మా అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు మరియు రోటరీ మిత్రులందరి యొక్క పర్యవేక్షణలో ఇతర NGO సంస్థలన్నిటి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ ఎప్పుడు ఈ వ్యాక్సినేషన్? అలాగే దీని కంటిన్యూషన్ సెకండ్ డోస్ కూడా డిసెంబర్ 27వ తేదీ ఇక్కడే రెడ్ క్రాస్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక దీనిని గమనించి తల్లిదండ్రులందరూ ఆ పిల్లలకి యథావిధిగా 2వ డోసు అందించవలసిందిగా కోరుచున్నాము. IMA డాక్టర్స్ పర్యవేక్షణలో రెడ్ క్రాస్ సహకారంతో రోటరీ మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి 2వ వ్యాక్సినేషన్ క్యాంపును కూడా డిసెంబర్ 27వ తేదీ ఏర్పాటు చేస్తాం.